Hello guys, welcome back to another video. Swagaton, all of the people in Hyderabad, Nagara. Welcome to a music film. And thumbnail చూసినారు కదా, సో కంప్లీట్ హౌ టు కంప్లీట్ 4000 వాచింగ్ అవర్స్ అనమాట. అండ్ మీరు వీడియోని స్కిప్ చేసి మీ వాచింగ్ అవర్స్ రాలేదు నువ్వు చెప్పినావంటే నా తప్పు కాదు. సో మీకు రఫ్ ఒక 10 పాయింట్స్ చెప్తా, టిప్స్ అండ్ ట్రిక్స్ అనుకోండి, అవి ఫాలో అయిపోండి. సో ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసారో వాళ్ళకైతే సో విత్ ఇన్ నో టైంలో వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. అండ్ వీడియోని లైక్ చేయండి, సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాచింగ్ అవర్స్ కంప్లీట్ కావాలంటే ఒక కొత్త యూట్యూబర్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాకు వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోవాలి జల్దీ అంటే మీరు ఫస్ట్ ఏ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారో చెక్ చేసుకోండి సరేనా. ఫస్ట్ మన కంటెంట్ ఏంది, మనం ఏం చేస్తున్నాం అండ్ ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకొని సో మీరు కన్సిస్టెంట్గా అదే కంటెంట్ పోస్ట్ చేయండి. ఎందుకంటే సో మీరు ఒక 2-3 వీడియోస్ కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ మీ వీడియోని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే సో మీరు కంటెంట్ అన్ని చెక్ చేసినప్పుడు సో అతనికి యూస్ఫుల్ ఉండాలి అండ్ మీరు ఆ ఛానల్లో అదే కంటెంట్ ఇస్తున్నాను అతనికి కనిపిస్తే సో అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటాడు అండ్ నెక్స్ట్ రెగ్యులర్ వీడియోస్ చూస్తారు అనమాట. అండ్ అది కాకుండా మీరు ఒకటే ఛానల్లో 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఇచ్చారు అనుకో, వానికి కూడా అర్థం కాదు, నీకు కూడా అర్థం కాదు ఏం చేస్తున్నావు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ప్రాపర్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ప్రాపర్ కంటెంట్ వీడియో అప్లోడ్ చేయండి సరేనా. సో ఇది ఫస్ట్ థింగ్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సో మనకి మ్యాక్సిమం అందరు చెప్తుంటారు కదా సో వీడియోస్కి క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు అది అని చెప్పి. సో మనకి అప్ టు 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయే వరకు సో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్వాలిటీ కాదు క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ అనమాట. సో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. నేను క్వాలిటీ వీడియోస్ ఒకటేస్తా రెండేస్తా అంటే సరిపోదు. సో మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే సో యూట్యూబ్ అల్గోరిథం ఎట్లుంటుందంటే మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే సో మీ వీడియోస్ ఏవైతే ఉంటాయో సో మీ వీడియోస్ ఏ కేటగిరీ అని చెప్పి అనలైజ్ చేసి సో మీరు అప్లోడ్ చేసే వీడియోస్ ఆ పర్సన్స్కి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే ఫస్ట్ 4000 అవర్స్ కంప్లీట్ కావాలంటే సో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయండి అండ్ ఆ వీడియోస్లో ఏదన్నా ఒకటన్నా వైరల్ అవుతుంది. సో దాంతో మీకు వాచింగ్ అవర్స్ అనేవి అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. సో ట్రై టు డూ దిస్ అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేయండి. సో మీకు అయిపోతుంది ఖచ్చితంగా. నెంబర్ ఆఫ్ వీడియోస్లో సో షార్ట్ వీడియోస్ కూడా వేయండి అనమాట. అండ్ నెక్స్ట్ లాంగ్ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ అంటే సో వీక్లీ 2 to 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. అండ్ లాంగ్ వీడియోస్ కూడా ఎన్ని మినిట్స్ ఉండాలంటే సో 8 to 12 మినిట్స్ లోపు ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే 12 to మ్యాక్స్ 15 మినిట్స్, 15 కూడా కాదు 13 మినిట్స్ అనమాట. 8 మినిట్స్ to 8 మినిట్స్కి తక్కువ కాకుండా అండ్ 12 మినిట్స్కి ఎక్కువ కాకుండా 8 నుంచి 12 మినిట్స్ వరకు లాంగ్ వీడియోస్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ లాంగ్ వీడియోస్ వీక్లీ 2 to 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి అండ్ ఛానల్ ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది అండ్ వాచింగ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో దీనిపైన ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే సో మీరు ఏవైతే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో లాంగ్ వీడియోస్ని సో 20 సెకండ్స్, 25 సెకండ్స్, 30 సెకండ్స్ షార్ట్ వీడియోస్ ట్రిమ్ చేయండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్ లాంగ్ వీడియో తీసినారనుకో సో దాని నుంచి రఫ్ ఒక 8 to 9 షార్ట్ వీడియోస్ ట్రిమ్ చేయండి. సో షార్ట్ వీడియోస్ ట్రిమ్ చేసి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. సో దాంతో కూడా మీకు రీచ్ వస్తుంది. అండ్ అప్లోడ్ చేసే మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అక్కడ దానికి మీరు లాంగ్ వీడియో లింక్ అయితే అటాచ్ చేసి పెట్టేసేయండి. సో షార్ట్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దాంతో మనకి లాంగ్ వీడియోకి వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెయిన్ యూట్యూబ్లో వీడియోకి రీచ్ రావాలంటే క్లిక్ చేయాలంటే సో థంబ్నెయిల్స్ అనేవి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ థంబ్నెయిల్స్. సో థంబ్నెయిల్స్ చూసుకోండి. థంబ్నెయిల్స్ ఎట్లుండాలంటే సో చూసినామంటే క్లిక్ చేసేటట్టు ఉండాలన్నమాట. అండ్ థంబ్నెయిల్స్ కూడా మరీ ఓవర్ జాతర ఉండొద్దు అనమాట. సో థంబ్నెయిల్స్ షార్ట్ అండ్ స్వీట్ ఉండాలి. ఇప్పుడు ఒక థంబ్నెయిల్ చూసినాం అనుకోండి, ఓకే ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లుంది, సో చూసేటం లోపల క్యూరియాసిటీ పెరిగిపోవాలన్నమాట. సో వీడియో లోపల ఏముంది అని చెప్పి సో అట్లా. అండ్ నెక్స్ట్ సో షార్ట్ అండ్ స్వీట్గా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేసేయండి. సో మీరు ఉన్న డేటా అంతా థంబ్నెయిల్స్లో పెట్టేసి పిక్చర్స్ యాడ్ చేసి సో డార్క్ కలర్స్ యూజ్ చేసి సో గలీజ్ చేయకండి. సో జస్ట్ నీట్గా థంబ్నెయిల్స్ పెట్టండి. అండ్ మీరు నా ఛానల్ విజిట్ చేయొచ్చు ఒకసారి. సో నా ప్రీవియస్ థంబ్నెయిల్స్ అండ్ కొత్త థంబ్నెయిల్స్ వీడియోస్ రీచ్ కూడా ఎట్లుందో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేయాలంటే ఫార్మల్ వీడియోస్ కాకుండా సో లైవ్ స్ట్రీమ్స్ ఎక్కువ చేయండి అనమాట. సో లైవ్ స్ట్రీమ్స్ ఒక 2 to 3 అవర్స్ లైవ్ స్ట్రీమ్స్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాచింగ్ అవర్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లైవ్ స్ట్రీమ్స్ నుంచి కంపేర్ టు నార్మల్ వీడియోస్, ఎందుకంటే స్టార్టింగ్లో నార్మల్ వీడియోస్కి అంత ఎక్కువ చూడరు కాబట్టి సో లైవ్ స్ట్రీమ్స్ చేయండి అని చెప్తున్నా. లైవ్ స్ట్రీమ్స్ నుంచి రీచ్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లైవ్ స్ట్రీమ్ చేయడానికి ట్రై చేయండి.
అండ్ నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇంకా రీచ్ రావట్లేదు అనుకోండి, ఒక 1 మంత్ తర్వాత మీరు చెక్ చేయండి. సో మీ వీడియోస్ ఏవైతే అన్నీ అప్లోడ్ చేస్తారో అండ్ అప్లోడ్ చేసిన దాంట్లల్లో సో మీది ఖచ్చితంగా ఏదైనా ఒక వీడియో వైరల్ అయి ఉంటుంది. అంటే వైరల్ ఇన్ ద సెన్స్ అన్ని కంపేర్ టు అన్ని వీడియోస్ ఏదైనా ఒకటి టాప్ మోస్ట్ వ్యూస్ అయిన వీడియో ఉంటుంది కదా. సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆ వ్యూస్ ఎక్కువైందంటే ఆ పీపుల్ లైకింగ్ దట్ కంటెంట్ అనమాట. అంటే ఆ కంటెంట్ని లైక్ చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి ఆ వీడియోస్ రిలేటెడ్నే పోస్ట్ చేసాయి. ఎందుకంటే దానికి లైక్ చేస్తున్నారు కాబట్టి సో దాని రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేసినాం అనుకో, సో వీడియోస్ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ వీడియోస్కి రీచ్ ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇట్లా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి అయితే పోస్ట్ చేయాలి. మీరు ఒక 1 మంత్ 2 వీడియోలు వేసి అండ్ తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక 3 మంత్స్ మళ్ళీ తర్వాత గ్యాప్ ఇచ్చి అట్లా 2 వీడియోలు వేస్తా అంటే సో టోటల్ వేస్ట్ ఆఫ్ టైం, దేనికి యూజ్ ఉండదు. సో మీరు ఆలోచించుకోండి, గట్టిగా ప్రిపేర్ అయిపోండి. సో నేను ఇటు వస్తున్నా అంటే సో కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. నీకు అది 1 వ్యూ రాని, 2 వ్యూస్ రాని, 3 వ్యూస్ రాని, వీడియోస్ పోస్ట్ చేయడం అయితే స్టాప్ చేయకండి. సో కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. నువ్వు 2 వీడియోలు పోస్ట్ చేసి నాకు 10 వ్యూస్ వచ్చినాయి, 15 వ్యూస్ వచ్చినాయి అంటే సో అది మీకు కూడా యూజ్ ఉండదు. సో వ్యూస్ వచ్చినా రాకుండా వీడియోస్ అనేవి కంటిన్యూగా కన్సిస్టెంట్గా పోస్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా రీచ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర కంటెంట్ లేదు కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ప్యాషన్ ఉంది, నేను చేయాలనుకుంటున్నా. సో అట్లాంటి వాళ్ళకి సో కంటెంట్ లేదు అనుకున్న వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే సో ఈజీగా అయిపోతుంది, విత్ ఇన్ నో టైం అయిపోతుంది వాచింగ్ అవర్స్. సో సీజనల్ కంటెంట్ చేయండి అనమాట. సీజనల్ కంటెంట్ అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ సీజన్స్ అంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు ట్రెండింగ్ ఏది నడుస్తుందో సో ఆ ఇష్యూ ఆ సీజన్ ఆ ఫెస్టివల్కి ఒక 1 వీక్ ముందే సో దాని రిలేటెడ్ వీడియో మీరు పోస్ట్ చేయండి. ఎందుకంటే సో 1 వీక్ బిఫోర్ ఆ వీడియో పోస్ట్ చేసినారు అనుకో, సో యూట్యూబ్లో వచ్చి సెర్చ్ చేసిన వాళ్ళకి ఈ వీడియోనే రికమెండ్ అవుతుంటుంది అనమాట. అండ్ మ్యాక్సిమం సర్చెస్ ఆ ఫెస్టివల్ గురించి ఉంటుంది కాబట్టి సో మీ వీడియో ఫస్ట్ రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ పోస్ట్ చేస్తే, అండ్ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సీజనల్ కంటెంట్ ప్లాన్ చేసుకోండి. మీ దగ్గర కంటెంట్ ఎవరి దగ్గర అయితే లేదనుకుంటున్నారో సో సీజనల్ కంటెంట్ ప్లాన్ చేసుకోండి. సో దాని త్రూ మీరు అప్లోడ్ చేసుకోండి. సో ఈజీగా రీచ్ వస్తుంది, వాచింగ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి లాస్ట్ ఆప్షన్ అండ్ ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్. సో మేము ఎంత చేసినా సీజనల్ చేసినా వస్తలేదు, స్ట్రీమ్స్ చేసినా వస్తలేదు, ఏం చేసినా వస్తలేవు మాకు అని అంటే సో మీరేం చేస్తారంటే సో మీరు ఏవైతే ఏమంటారు స్ట్రీమ్స్ చేసి ఉంటారు కదా, లైవ్ స్ట్రీమ్స్ చేసి ఉంటారు కదా, 2 hours 3 hours లైవ్ స్ట్రీమ్స్. సో మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ మొబైల్స్ అయినా మీ మొబైల్స్ అయినా మీ ఇంట్లో వాళ్ళ మొబైల్స్ అయినా సో మీ స్ట్రీమ్స్ ఆన్ చేసి పెట్టేసేయండి. ఒక 3 hours 4 hours స్ట్రీమ్ కంటిన్యూ చేయండి. సో అదే స్ట్రీమ్ డైలీ ఒక 2 hours 2 times ప్లే చేసినారనుకో, మీ ఇంట్లో ఒక 2-3 మొబైల్స్ ఉంటాయి. సో రఫ్గా 2 మొబైల్స్ అనుకోండి, 2 మొబైల్స్ 2 times అంటే 3 hours స్ట్రీమ్ చేసింది 3 3 6 డైలీ 2 hours 12 hours అవుతుంది అనమాట. సో 12 hours ఇంటూ 1 month వేసుకుంటే అంతా 360 hours అయిపోతుంది. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. సో మీరు మీ ఇంట్లో జస్ట్ 2 phones నుంచి 360 hours అండ్ మీ ఫ్రెండ్స్కి ఇట్లా సజెస్ట్ చేస్తూ ఉండండి. సో విత్ ఇన్ షార్ట్ టైం అండ్ దీని త్రూ మీ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి. సో ఆ వీడియోస్ కూడా ఏవైతే బూస్ట్ అయితే ఉంటాయో అండ్ ఆ అవర్స్ ఈ అవర్స్ కలిపి సో ఈజీగా 4000 అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ దీంట్లో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సో రెగ్యులర్గా కంటెంట్ వేయాలి, క్వాలిటీ కాకుండా నెంబర్ ఆఫ్ వీడియోస్ వేయాలి. అండ్ నెక్స్ట్ థంబ్నెయిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్స్, ఇంకా సో షార్ట్ వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ షార్ట్ వీడియోస్ సో మీకు ఇది సో ఎలిజిబుల్ క్రైటీరియా అని చెప్పేది సో ఎట్లా ఎన్ని షార్ట్ వీడియోస్ ఇది 90 days ఇది ఉంది కదా, సో అది ఇంకొక వీడియో చేస్తా. అండ్ నేను చెప్పేవి మీరు నమ్మకపోతే ఒకసారి మీరు నా ఛానల్ విజిట్ అయ్యండి, నా ఛానల్ చెక్ చేయండి. సో థంబ్నెయిల్స్ చేంజ్ చేసినప్పటి నుంచి అండ్ ఆ థంబ్నెయిల్స్ ముందు థంబ్నెయిల్స్ దాని తర్వాత దాని ముందు సో 2 కంపేర్ చేసుకొని మీరు చెక్ చేయండి. సో ఎట్లుంది అండ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రీచ్ ఎట్లుంది, సో మీకే అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు టైటిల్స్, వీడియోస్ టైటిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టైటిల్స్ మీకు ఏఐ వెబ్సైట్స్ ఉంటాయి. సో మీరు క్రియేట్ చేసిన వీడియోని సో దాంట్లో పెట్టినారు అనుకో, సో మీకు అది పర్ఫెక్ట్ ఏఐ జనరేటెడ్ టైటిల్స్ ఇచ్చేస్తుంది. సో దాని త్రూ చెక్ చేసుకొని మీరు ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి అనమాట. అండ్ నెక్స్ట్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే టెన్షన్ పడకండి, అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో షార్ట్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయండి రెగ్యులర్గా. సో ఏదో ఒక టైం వస్తుంది అండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి.